పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఎంత భరోసా ఇచ్చినప్పటికీ వెనక్కి తగ్గేదే లేదని కాక్రోజ్ జనతా పార్టీ స్పష్టం చేసింది. విద్యార్థుల భవిష్యత్తు ప్రయోజనాల కోసం ఇవాళ దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో భారీ నిరసన ప్రదర్శనలు ధర్నాలు నిర్వహించేందుకు సీజేపీ ప్రణాళికను సిద్ధం చేసింది. పేపర్ లీకేజ్ల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని వారు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే సీజేపీ ముఖ్యంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ తో పాటు అవకతవకలపై విచారణ జరిపించాలి, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ అనేక సందర్భాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. అయినప్పటికీ ఢిల్లీ కేంద్రంగా సీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా సీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ప్రధాన నగరాల్లో ప్రదర్శనలు, ధర్నాలు, అదేవిధంగా ధర్నాలు నిర్వహించాలని స్పష్టం చేసింది. మరోవైపు విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఇక ప్రధానంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలి, విచారణ చేపట్టాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఈ అంశంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చ చేపట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఈ రోజు కేబినెట్ భేటీ జరగబోతోంది. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు పేపర్ లీకేజీ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడంతో పాటు సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్నారు. కానీ కేంద్రం హామీలు కార్యయాపనకే అంటూ సీజేపీతో పాటు ఇతర విపక్షాలు స్పష్టం చేస్తూ వస్తున్నాయి. కేవలం నీట్ లాంటి జాతీయ ప్రతిష్టాత్మక పరీక్ష పేపర్ లీకేజ్ అయితే సంబంధిత విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయకుండా, అదేవిధంగా రాజీనామాను కోరకుండా కేంద్రం కాలయాపన చేస్తుందనేది ప్రధానంగా సీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణగా మనకు కనబడుతోంది. అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా సీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. ప్రధానంగా అభిజిత్ దీప్కే, సీజేపీ ఫౌండర్ గా ఉన్నటువంటి అభిజిత్ దీప్కే విదేశాల నుంచి వచ్చి నేరుగా జంతర్ మంతర్ వద్ద ధర్నాలో పాల్గొన్న పరిస్థితి మనం చూసాము గతంలో. ఇప్పుడు పార్లమెంట్ వర్షాకాల సందర్భంగా ఢిల్లీని దిగ్బంధించి ప్రధానంగా విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. మరోవైపు యువత, విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నివారించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు విద్యార్థులు, యువతను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఒకవైపు కనపడుతుందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు సీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన పరిస్థితి మనకు కనబడుతోంది. మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా అటు లోక్సభ, ఇటు రాజ్యసభ కూడా గందరగోళం మధ్య వాయిదా పడుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. రైట్ సవీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.